ఒకవేళ ఇంతవరకు నీ జీవితం అంతా పాత అనుభవాల చేత, పాత ఆచారాల చేత, లోక సంబంధ విధానాల చేత బంధించబడి ఉందేమో. కానీ నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తివైతే, దేవుని ఆరాధించే వ్యక్తివైతే, దేవుడు క్రొత్త తైలంతో నేను అంటుతున్నాడు. నేను ప్రార్థిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, దేవుడు ఈరోజు తన ఫ్రెష్ అనాయింటింగ్ మీకు ఇచ్చింది గాక. హల్లెలూయా. ఆ నూతన తైలంతో దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నప్పుడు నూతన శక్తి, బలం, ఆయన కోసం జీవించే శక్తిని ప్రభు నీకు ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో శోధనలు, ఇబ్బందులు, విపరీతమైన ఒత్తిడి, ప్రతికూల పరిస్థితులు, ప్రతిబంధకాలు, సులువుగా చుక్కులు పెట్టే పాపం మనిషిని అణగద్రొక్కేస్తున్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మన తల వంచి నిలబడగలిగితే ఆయన తన నూతన అభిషేకముతో మనల్ని నింపే దేవుడు. ఆయన ఫ్రెష్ అనాయింటింగ్, నూతనమైన అనుభవాలతో దేవుడు మనల్ని నింపుతాడు. మునుపెన్నడూ లేని శ్రేష్టమైన విధానంలో దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు అలాంటి కృప మీకు ఇవ్వాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనల్ని అంటుతున్నాడట. నూనెతో నా తల అంటి ఉన్నావు అన్నాడు కదా కీర్తనాకారుడు 23వ కీర్తనలో.